నమస్కారం, వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. ప్రతి కార్మికుడు వారి హక్కుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, పారిశుద్ధ్య కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఉచిత న్యాయ సహాయం అందించేందుకు మండల న్యాయ సేవాధికార సంస్థ ముందు ఉందని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర, ఏజీపీ రమేష్ బాబు, న్యాయవాదులు అనూష, రఫీ హాజరయ్యారు. ప్రతి మానవుడికి కొన్ని హక్కులు ఉన్నాయని, హక్కులను ఉల్లంఘించి ఏ పని చేసినా చట్టరీత్యా నేరమని, పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాడే హక్కు ఉందని కమిషనర్ చెప్పారు. 1945 నుండి ప్రతి సంవత్సరం మానవ హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. ఆ భయం పోగొట్టాలంటే మనకి అసలు వాటి న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతూ ఉంది, దానిలో మనకి ఏ విధంగా ఉపయోగపడదు అనే దాని మీద హ్యూమన్ రైట్స్ డే నాడు ఒక అవగాహన కార్యక్రమాన్ని మన పురపాలక సంఘ కార్యాలయంలో ఓన్లీ పబ్లిక్ అండ్ నాన్ పబ్లిక్ అండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కాదన్నటువంటి లాయర్ గారికి, రమేష్ గారికి, ఇతర సభ్యులందరూ కూడా మా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మీ కొనసాగించవలసిందిగా రమేష్ గారిని మున్సిపల్ సిబ్బంది అందరికీ ముందుగా మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు సంబంధించినటువంటి విషయాల మీద చర్చించుకోవడం, అలాగే సెమినార్స్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ మన అద్దంకి మండల న్యాయ సేవాధికార సంస్థ తరఫున మన మున్సిపల్ ఆఫీసులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మానవ హక్కులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఒకటి మనకి ఉంది. 1948 నుంచి డిసెంబర్ 10వ తారీఖుని ఈ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ మానవ హక్కుల దినోత్సవానికి ముందు ఎందుకు 1948 నుంచే జరుపుకుంటా ఉన్నారు, అంతకుముందు ఏం జరిగింది అనేటువంటిది కూడా మనం ఒక 2 విషయాలు తెలుసుకోవాలి. ఫ్రెంచి విప్లవం, సమానత్వం కోసం, హక్కుల కోసం జరిగినటువంటి పోరాటం, అలాగే రష్యన్ విప్లవం మనం చూసాం. తల్లులు బిడ్డల కోసం, పాల కోసం, అలాగే రొట్టె కోసం స్టార్ట్ అయినటువంటి యుద్ధం ఒక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి ఇది. తర్వాత అమెరికాలో చికాగో నగరంలో పని గంటలకు సంబంధించి 10 గంటలు, 12 గంటలు, 15 గంటలు, రోజుకి 17 గంటల పాటు కార్మికుల చేత పనులు చేయించుకున్నటువంటి పరిస్థితి నుంచి మాకు పని దినం అనేటువంటిది ఇన్ని గంటల కంటే మించకూడదు అని చెప్పేసి స్టార్ట్ అయినటువంటిది. వీటన్నిటిని చూసుకొని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు అయిన తర్వాత 1948లో ఈ మానవ హక్కులు కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైతే రాజ్యం గ్రామాలలో రైతులకు ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సును నిర్వహిస్తుందని అద్దంకి ఎంఆర్ఓ శ్రీచరణ్ అన్నారు. మంగళవారం అద్దంకి మండలం వెంపరాల గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ శ్రీచరణ్, ఆర్ఐ శంకర్ సిబ్బంది హాజరయ్యి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ, నేడు అద్దంకి మండలం వెంపరాల గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేయగా 110 మంది హాజరు కాగా అందులో 22 మంది భూ సమస్యలపై అర్జీలు ఇవ్వగా పరిశీలించి రసీదు ఇచ్చారని, 22 అర్జీలలో పిఆర్సీ వెబ్సైట్లో నమోదు చేసి సంబంధిత అధికారికి పంపించారని, త్వరలోనే వారి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఎంఆర్ఓ శ్రీచరణ్ అన్నారు. ఈరోజు రెవెన్యూ సదస్సుల్లో భాగంగా అద్దంకి మండలం వెంపరాల గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 110 మంది దాకా గ్రామస్తులు హాజరయ్యారు. వారి నుండి 22 అర్జీలను మొత్తం స్వీకరించడం జరిగింది. వారందరికీ కూడా పీజీఆర్ఎస్ వెబ్సైట్లో రెవెన్యూ సదస్సు మాడ్యూల్లో ఎంటర్ చేసి రసీదులు కూడా ఇవ్వడం జరిగింది. 22 అర్జీలలో 11 వచ్చేసి సర్వే సంబంధించినవి, మిగతా 11 వచ్చి రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయవలసిందిగా, కొన్ని సవరణలు చేయవలసిందిగా వచ్చినవి. వాటన్నిటిని కూడా పీజీఆర్ఎస్ సైట్లో ఎంటర్ చేసి నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి వాళ్ళకి
పని పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. రెవెన్యూ సమస్యల్ని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానీ సచివాలయాల చుట్టూ కానీ ఎక్కడా తిరగకుండా సమస్యలను మీ ఊర్లోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి గ్రామాన రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంటుతో అనుసంధానంగా ఉన్న ఏ డిపార్ట్మెంట్ పనులైనా కానీ మీరు ఈ రోజున చేర్చుకోవచ్చు. ఈరోజు కార్యక్రమంలో మీకు కావలసిన ముఖ్యంగా రైతులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ ఏదైనా పట్టాదారు పాస్ పుస్తకంలో ఈ మధ్య కొంత విస్తీర్ణం సమస్యలు కానీ ఇంకా ఏదైనా ప్రభుత్వం పట్టభూమి అయితే ప్రభుత్వం అని పండు కానీ మీ గ్రామంలో ఎవరికైనా ఇళ్ల స్థలాలు కావాలన్నా లేదన్నా శ్మశానాలు ఏమన్నా కావాలన్నా అవసరం ఉందన్నా ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఈ రోజున తెలియజేసుకోవచ్చు. ఈ రోజున మీరు ఇచ్చే అర్జీలకి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. విడిగా మీరు పట్టాదారు పాస్ పుస్తకం అప్లై చేయాలంటే సచివాలయంకి వెళ్తే ఎంత ఫీజు తీసుకుంటారు. ఈ రోజున ఈ కార్యక్రమంలో మీకు ఎటువంటి ఫీజు తీసుకోరు, ఫ్రీగా ఎంట్రీ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఒకరోజు ఈ అవకాశాన్ని మీకు కల్పించింది. కాబట్టి మీరు ఎవరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ కానీ ఎటువంటి సర్టిఫికేట్ అయినా కానీ పట్టాదారు పాస్ పుస్తకం ఇంటి స్థలం అలా లేకపోతే హౌసింగ్ కింద కానీ ఏదన్నా సమస్య లోన్ ఎలిజిబిలిటీ కార్డు అగ్రికల్చర్ శాఖకు సంబంధించింది ఇంకా దేవాదాయ శాఖకు సంబంధించిన ఏదన్నా సమస్యలు ఉన్నా మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఈరోజు పరిష్కరించుకోవచ్చు. మీ గ్రామంలో ఏదన్నా పెద్దలు మీరైనా చెప్పచ్చండి. మీ ఊళ్ళో ఏదన్నా శ్మశానాల సమస్య కానీ రైతుల పరంగా ఏదన్నా రాకపోకల ఇబ్బందులు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మీరు ఈరోజు తెలియపరచుకుంటే ఇక్కడ మీకు రాసుకోవడం రాని వాళ్ళకి అర్జీ కూడా రాసి పెడతారు. అర్జీ రాసుకొని మీకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ గారి దగ్గర స్పందన కార్యక్రమం PVRS అని జరుగుతుంది. మీలో చాలామంది తెలుసు. అక్కడికి వెళ్ళి మీరు అర్జీ పెట్టుకుంటే ఏ విధంగా రసీదు ఇస్తారో ఇక్కడ కూడా మీ కంప్యూటర్లో ఎంటర్ చేసి అదేవిధంగా రసీదు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నిర్ణీత కాల వ్యవధిలో 15 రోజులు 20 రోజులు ఏదో ఇస్తారో ఆ కాల వ్యవధిలో మీకు పరిష్కారం చేసి మీ సెల్కి మెసేజ్ కూడా వస్తుంది, మీకు కూడా తెలియపరచడం జరుగుతుంది. కేవీ శ్రీనివాసరావు ఉపాధ్యాయ వృత్తిలో రాణించి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారని ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు అందించారని UTF నాయకులు దేవరకొండ ప్రసాద్ అన్నారు. అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు కేవీ శ్రీనివాసరావు రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా అవార్డు పొందగా సోమవారం రాత్రి అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో UTF ఆధ్వర్యంలో సన్మాన సభను ఏర్పాటు చేయగా UTF నాయకులు ఉపాధ్యాయులు హాజరయ్యి కేవీ శ్రీనివాసరావు దంపతులను శాలువా కప్పి సత్కరించారు. కేవీ శ్రీను తిమ్మాయపాలెం చక్రాయపాలెం హై స్కూళ్లను తీర్చిదిద్ది విద్యార్థుల సంఖ్య పెంచారని జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే తిమ్మాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూళ్లను గుర్తింపు పొందే విధంగా చేశారని కేవీ శ్రీను ఇలాంటి అవార్డులు మరెన్నో పొందాలని ప్రసాద్ తెలియజేశారు. శ్రీ కేవీ శ్రీనివాసరావు గారు మరియు వారికి ఆంధ్ర రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారము మాస్టర్గా ప్రత్యేకంగా వారికి నా అభినందన తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు మాట్లాడబోయేదంతా కూడా రిపీట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మాట్లాడుతున్నాను. ఓన్లీ టీచర్గా హెడ్ మాస్టర్గా నేను మాట్లాడుతున్నాను. నేను 8 సంవత్సరాల నుండి పెదమూడి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేయడం జరిగింది. నేను కూడా 2005లో స్టార్తో పాటు హెడ్ మాస్టర్ అయ్యాను. మా దగ్గర రామచంద్రరావు మాస్టర్ మ్యాథమెటిక్స్ అలానే వాళ్ళ బిజినెస్ గారు నాటక శ్రీధర్ గారు వాళ్ళ ద్వారా సాధువులు తెలుసుకున్నారు. మరి సరైనటువంటి రిజర్వ్ పరిస్థితికి ఈ విద్యా సంవత్సరంలో మరి ఉత్తమ ప్రధానోపాధ్యాయులకు అవార్డు వచ్చినందుకు నాకు వెరీ హ్యాపీ హెడ్ మాస్టర్గా. అలాగే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఆర్ట్. ఆ ఆర్ట్లో ఇట్ కెనాట్ బి థాట్, ఇట్ కెన్ బి థాట్. అది ఆటోమేటిక్గా ఆ బ్లడ్లో కొంత వస్తుంది. అలానే రాజు
గొప్పతనం మంత్రులు ఎన్నుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఉన్నటువంటి స్టాఫ్ని రికగ్నిషన్ చేసుకుంటూ మేము వాట్సాప్ మెసేజ్లో చూస్తుంటే అకాడమిక్ పెర్ఫార్మెన్స్లో దిమాకాల ప్రశ్న. అలానే ఇందాక కుటుంబాల సార్ చెప్పారు, సార్ చెప్పినట్టు సాంస్కృతిక కార్యక్రమాల్లో స్కూల్ బస్, అలానే కోరికల యాక్టివిటీస్లో అలానే ఉంటుంది, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉంటుంది స్కూల్. సో ఆ స్కూల్ని బీట్ చేసేటువంటి స్కూలు దరిదాపుల్లో లేరు. అలాంటి పాఠశాలకి హెడ్ మాస్టర్ ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు అక్కడి నుంచి వెళ్ళడం ఆ పాఠశాలకి దాటలేదు. అలానే మన ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు ఏ ఇంటికి పంపిస్తున్నాం అనేటువంటిది చాలా బాగా విశ్లేషించి పూర్తి నమ్మకం ఉంటేనే ఆ ఇంటికి మనం గొడవగా పంపిస్తున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమం పొలం పిలుస్తుంది అని ప్రతి మంగళ బుధవారాల్లో అద్దంకి మండలంలోని వివిధ గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు దంగరాజ్ అన్నారు. అద్దంకి మండలం మనకేశ్వరం కొంగపాడు గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏడీఏ ధనరాజ్, ఏవో వెంకటకృష్ణ, హెచ్ఓ దీప్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ప్రతి రైతు ఈ పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని, అదేవిధంగా ఈ నెల 15వ తేదీలోపు అందరూ పంటల బీమా చేయించుకొని పంటలు నష్టపోయినప్పుడు నష్టపరిహారం అందుకోవాలన్నారు. వరి పంటకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉందన్నారు. శనగకు ఎకరాకు 84 రూపాయలు, మొక్కజొన్నకు 105, వరికి 126 రూపాయలు రైతులు చెల్లించాలని ధనరాజ్ తెలిపారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామం రావడం జరిగింది. అయితే మనకేంటంటే మేడం చెప్పినట్టుగా ప్రతి మంగళ బుధవారాల్లో ఇట్లా ప్రతి గ్రామం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రైతులతో మాట్లాడి వాళ్ళకి వివరాలు, డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే మనం వేసిన పైర్లు కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ పంట చేయించుకోవాలి. ఈ పంట నమోదు చేయించుకోవాలంటే మనం ఏ పైరు వేసినా సరే, అది కంది కావచ్చు, పొగాకు, శనగ, తర్వాత ఏవైనా మరి గడ్డి జాతి పాట అంటే మన మేత జొన్న కానీ ఇట్లాంటివి ఏ వేసినా, సుబాబులు కానీ, తర్వాత మనకు ఉన్నటువంటి ఏ పైరు వేసినా సరే అది నమోదు చేయించుకోవాలి. గ్రామంలో ఉన్నటువంటి వేసిన విస్తీర్ణం మొత్తం కూడా వేసిన ప్రతి రైతు కూడా రికార్డు చేసుకుంటే ఆ గ్రామంలో ఏ పైరు ఎంత విస్తీర్ణంలో పడింది అనేది మనం రికార్డెడ్గా కూడా ఉంటుంది. అదే కాకుండా మీకు రేపు పొద్దున ఏదన్నా రైతు భరోసా ఇట్లాంటివి రావాలన్నా కూడా మనం రికార్డెడ్గా పంట వేసినట్టుగా ఉండాలి. తర్వాత ఇవన్నీ కూడా మరి పరిస్థితులు అనుకూలించినప్పుడు, వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా వచ్చినప్పుడు మనకి ఈ పంట నమోదు అనేది ముఖ్యంగా బాగా ఉపయోగపడింది. ఈ పంట ఏది చేసినా సరే ఈ పంటలో ఉన్నాడా లేదా, వేసాడా లేదని చెప్పి దాని నమోదు తీసుకొని దాని ప్రకారమే మనం ఏదైనా సహాయం చేయడానికి ఉంటుంది. అట్లా కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేపు శనగ వేసిన తర్వాత కానీ ఇంకా వేరే పైరు మినుములు కానీ ఏమన్నా మనం అమ్ముకోవాలన్నప్పుడు కూడా ఈ పంట అనేది ముఖ్యంగా అదేమి లేకుండా మనం లారీ ఢీకొని పూజారి మృతి చెందిన సంఘటన అద్దంకి పట్టణంలోని పోతురాజు గండి సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే సింగరకొండకు చెందిన కోట శ్రీరామచంద్రమూర్తి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ దశాబ్ద కాలం కిందట పదవీ వివరణ చేశారు. ప్రస్తుతం సింగరకొండపాలెం గ్రామంలో పూజారిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సింగరకొండ నుంచి మోటార్ సైకిల్ పై అద్దంకి పట్టణానికి వచ్చి పోతురాజు గండి వద్ద రోడ్డు క్రాస్ చేసే క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. లారీ ముందు బంపర్లు ఇరుక్కుపోయి సుమారు 20 దూరంలోకి ఈడ్చుకొని పోయింది. శ్రీరామచంద్రమూర్తిని వెంటనే స్థానికులు
దంపతులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మృతి చెందారు. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. కిషోర్ రామకృష్ణ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. పూజారు గారు మీడియాలు తీసుకుంటారు. ఆమ్లేజ్ ఫోన్ చేయముందు కారణం ఉండాలి. ఈ నెల 10, 11, 12 తేదీల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పంటల సాగు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని అద్దెకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, మొక్కజొన్న, శనగ సాగు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని, వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కోతలకు వచ్చిన పంటలను వాయిదా వేసుకోవాలన్నారు. 10, 11, 12 తేదీల్లో తుఫాను కారణంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందువలన అద్దెకి మండలం రైతులందరూ కూడా ఈ మొక్కజొన్న, ఏదైనా వరి కోతలు ఉన్నట్లయితే వాయిదా వేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొక్కజొన్న, శనగ మామూలుగా ఎదబెట్టే వాళ్ళు కూడా ఈ 3 రోజులు ఆగిన తర్వాత వర్షం పడకపోతే తర్వాత సాగు చేసుకోవాల్సిందిగా సూచిస్తా ఉన్నాం. పై అధికారులు, కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన బాపట్ల జిల్లాలో కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి మరి వాతావరణ శాఖ మరి సమాచారం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ పంటలు నాటుకోవడంలో కానీ అలాంటి కోతలు కానీ వాయిదా వేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. ఏఎస్ఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.